మ్యామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కి టెస్ట్‌లకి చాలా లేట్‌గా వెళ్తూ ఉంటారు. అవునమ్మా. మీరిందాక సెకండరీ ప్రివెన్షన్ అని అన్నారు. అసలు ఎంత తొందరగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చో చెప్తారా? యాక్చువల్లీ రూపా, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వెషన్. ఇండియాలో మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే అర్బన్ ఏరియాలో 3% మంది ప్యాప్స్మియర్లు చేయించుకుంటే, రూరల్‌లో కూడా 3%, 2%, 3%. హ్మ్. అంటే ఏమవుతుంది, మనందరికీ ఇది టాబు. గర్భాశయ ముఖద్వారం నుంచి ఈ స్మియర్ తీసి పంపిస్తాము. మనం బ్రషింగ్ చేసుకుంటాం మూతి లోపల మనం అవును. దేనికి. అలాగే ఒక బ్రష్‌తో గర్భాశయ ముఖద్వారానికి సంబంధించి లోపల నుంచి పడిపోయే సెల్స్‌ని తీసి చూస్తాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇది ఒక క్యాన్సర్ వచ్చే 10 సంవత్సరాల ముందు డిటెక్ట్ చేస్తుంది. హుహు. 10 సంవత్సరాలు. సో, మనం భయపడకుండా, అది పెయిన్‌లెస్, మనకొక భయం అదేంటో గర్భాశయం పిల్లలు యూట్రస్ నుంచే వస్తారు కదా! దానికి లేని భయం ఈ టెస్ట్‌కి ఎందుకొస్తుంది? సో, ఇది మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. సో, దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాము. మనకిప్పుడు రోజుల్లో హెచ్‌పీవీ టెస్టింగ్ కూడా ఉంది. మనకి లిక్విడ్ సైటాలజీ అంటాం. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు 90-99% వరకు హెచ్‌పీవీ అనే ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది కాబట్టి, ఆ హెచ్‌పీవీని మనం డిటెక్ట్ చేస్తే దాంట్లో హై రిస్క్ హెచ్‌పీవీ అండ్ లో రిస్క్ హెచ్‌పీవీ ఉంటుంది. అండ్ ఒట్టి ఇన్ఫెక్షన్ ఉంది అంటే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ప్రాప్స్మియర్ రిపీట్ చేస్తాం. అలా కాక హై రిస్క్ హెచ్‌పీవీ ఉంది అంటే ఆ హెచ్‌పీవీని ప్రివెంట్ చేయడానికి మనం ఆ కొంచెం పాటుగా క్రయోకాటరీ గానీ, కోనైజేషన్ గానీ ఇలా ట్రీట్మెంట్‌తో తీసేస్తాము. ఫాలో అప్ చేస్తూ ఉంటాం. లేట్‌గా కదా తల మించి లిక్విడ్ వాటర్ వెళ్ళిపోయే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్మ్. సో, 10-15 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఎవరికైనా తెల్లబట్ట అయినా, చెడు వాసన దాంట్లో వచ్చినా, దురదలాగా అనిపించినా, అసలు ఏం చేసినా అది తగ్గకపోయినా, అలాగే రక్తస్రావంతో కలిసి వచ్చినా, ఆర్ మనకి ఇంటర్మిటెంట్ స్పాటింగ్, పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ లాగా అనిపించినా, ఆర్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్వెట్టింగ్ వచ్చినా, ఈ లక్షణాలు ఏవున్నా కూడా, అయినా అవ్వకపోయినా, సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిన ప్రతి ఒక్క యువతి సంవత్సరానికి ఒక్కసారి ప్యాప్స్మియర్ చేయించుకొని 3 సార్లైనా, అదే పార్ట్నర్ ఉంటే గనక తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్ తీసుకోవచ్చు. ఐదర్ యూ డూ ప్యాప్స్మియర్ ఆర్ యూ డూ హెచ్‌పీవీ. కో టెస్టింగ్ అంటాం. అంటే బోత్ ద టెస్ట్ కెన్ బి డన్. కో టెస్టింగ్ కనుక మనకి నెగెటివ్ ఉంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి హెచ్‌పీవీ చేసుకోవచ్చు చాలు. సో, ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇలా చేసుకుంటూ మనల్ని మనం ఈ ఇన్ఫెక్షన్ నుంచి ఎప్పుడైనా ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. మాకు రాదు, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఇట్లాంటివన్నీ వేస్ట్ డైలాగ్స్. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వస్తది కాబట్టి దీన్ని ముందే మనం తెలుసుకుని అది క్యాన్సర్ వరకు వెళ్ళకుండా నియంత్రించుకోవడంలోనే మన విఘ్నత ఉంటుంది. సో, డోంట్ వర్రీ అబౌట్ ఇట్. జస్ట్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ దీస్ టెస్ట్స్ డన్. ఓకే.